నమస్కారం. ఈ వాక్యం మన హృదయంలోని లోతైన కోరికను, దేవునిమీద మనకున్న నమ్మకాన్ని తెలియచేస్తుంది. ఈ వచనాన్ని మనం 3 భాగాలుగా చూద్దాం: నమ్మకం, మార్గదర్శనం మరియు మనస్సును ఉన్నతంగా ఉంచుకోవడం. మొదటగా, నీ యందు నేను నమ్మికయుంచియున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అనే మాటను చూద్దాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో మనం దేవునిమీద మాత్రమే నమ్మకం ఉంచాలి. ఉదయమే ఆయన కృపావార్తను వినాలని ఆశించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ, దయ మనకు ప్రతిరోజూ కొత్త శక్తిని, నిరీక్షణను ఇస్తాయి. ఆయన మనపై చూపించే కరుణ మనకు జీవించడానికి సరిపోయే శక్తినిస్తుంది. కనుక మన నమ్మకం పూర్తిగా ఆయన మీదనే ఉండాలి. రెండవది, నేను నడువవలసిన మార్గము నాకు తెలియచేయుము. మన జీవితంలో ఏ మార్గం సరైనది అని మనకు తరచుగా తెలియదు. ఎన్నో ఎంపికలు, ఎన్నో నిర్ణయాలు మన ముందు ఉంటాయి. ఏది మంచిదో, ఏది చెడ్డదో మనం గ్రహించలేకపోవచ్చు. కాని దేవుడు మనకు సరైన మార్గాన్ని చూపించగలడు. ఒక నావికుడు దారి తెలియక అటూ ఇటూ కొట్టుమిట్టాడుతున్నప్పుడు లైట్ హౌస్ ఎలా దారి చూపిస్తుందో, అలాగే దేవుడు మన జీవితంలో మనం నడవవలసిన సరైన మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఆయన మార్గదర్శనం కోసం మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆయన మనల్ని సరైన గమ్యానికి నడిపిస్తాడు. మూడవది, నీ వైపు నా మనస్సునే నెత్తికొనుచున్నాను. మన మనస్సు ఎప్పుడూ లోకసంబంధమైన విషయాల వైపు, సమస్యల వైపు వెళుతుంటుంది. కాని మన మనస్సును దేవునివైపు ఎత్తడమంటే మన ఆలోచనలన్నీ, మన ఆశలన్నీ, మన హృదయమంతా ఆయన వైపు తిప్పడం. ఒక మొక్క సూర్యరశ్మి కోసం ఎలా పైకి చూస్తుందో, అలాగే మనం కూడా దేవునివైపు చూడాలి. మన సమస్యల మీద దృష్టి పెట్టకుండా మనల్ని ప్రేమించే, మనకు సహాయం చేసే దేవునివైపు చూడాలి. మనం మనస్సును దేవునివైపు తిప్పినప్పుడు మన మనస్సుకు శాంతి, బలం మరియు ధైర్యం లభిస్తాయి. కాబట్టి ఈ వాక్యం మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, దేవునిమీద సంపూర్ణంగా నమ్మకం ఉంచండి, ఆయన మార్గదర్శనం కోసం ప్రార్థించండి, మరియు మీ మనస్సును ఎల్లప్పుడూ ఆయన వైపే నిలిపి ఉంచండి. అలా చేస్తే మన జీవితం ధైర్యంగా, నిరీక్షణతో ముందుకు సాగుతుంది. ధన్యవాదాలు.